హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ థాంక్స్. ఈ వీడియోస్ చాలా లేట్ అయిపోయాయి, అందరికీ సారీ అండి. సో మాకైతే వర్షాలు పడుతున్నాయి, సో అందుకు వేడి వేడిగా బజ్జీలు, అలాగే ఒక టైప్ ఆఫ్ బొరుగులు అనమాట. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది అది ఎలాంటివో. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని శనగపిండి అలాగే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుందామండి. అలాగే 1 స్పూన్ వరకు వాము, కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకొని బాగా ముందు మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, మీరు టేస్ట్ చేసుకొని. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉంటలు లేకుండా, మరీ లూజ్గా కాకుండా నేను చూపించే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఉంటే మరి బజ్జీ షేప్ మంచిగా రాదనమాట. సో ఈ విధంగా ఒక కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా వీడియోలో ఎలా ఉందో ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకుందామండి. అలాగే మనము మిర్చి, నేను బజ్జీ మిర్చి తీసుకోవట్లేదు, నార్మల్ మిర్చి తీసుకుంటున్నాను. సో ఇలా నార్మల్ మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా బజ్జీ వేసుకోవాలండి. మీరు కావాలంటే బజ్జీ మిర్చితో ట్రై చేసి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను మళ్ళీ ఒకసారి ఈ బజ్జీ మిర్చితో ట్రై చేస్తాను. ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో ఇలా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల మిరపకాయ అనేది కూడా బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీలో బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే వర్షాలు స్టార్ట్ అయ్యాయి, ఇంకా కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది. సో అందుకు ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా వేడి బజ్జీలు ట్రై చేయండి. మిగిలిన మిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇదే పిండిలో ఆనియన్స్, టమోటా, అలాగే మన పాలకూర ఉంటుంది కదా, సో అది కూడా పాలకూర పకోడా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో వాటిల్లో కొన్ని బజ్జీలను ఇలా కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అవే నేను మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకునేవి నాకు చాలా ఇష్టము. సో నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. మనం బయట షాప్లలో కూడా ఇలా ఫ్రై చేసుకునే వాటికి ఒక మసాలా చల్లిస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి బజ్జీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇలా మొత్తం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకుందాము. సో నేను అదే పిండిలో ఇంకా కొంచెం ఆనియన్స్ వేసి పకోడా కూడా వేశాను. పిల్లలు మిర్చి తినలేరు కదా, సో వాళ్ళ కోసం నేను పకోడా వేశాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి నేను జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. మధ్యలో బజ్జీని కట్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్, అలాగే లెమన్, కొద్దిగా కారము, గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో రోస్టెడ్ పల్లీలు, అలాగే కారాలు, గీ, సో టమోటా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసి ఒక రెసిపీ చేస్తాను ఖచ్చితంగా మిర్చి బజ్జీతో. సో నేనైతే సింపుల్గా ఇప్పుడు ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మనమైతే బయట డబ్బులు ఎంత పెట్టి తినేస్తామో, సో అదే విధంగా మనం ఇంట్లోనే ట్రై చేసుకొని హెల్తీగా మనం స్నాక్స్ తినొచ్చు అనమాట ఈవినింగ్ టైము. సో ఈ మిర్చి బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇదొక రెసిపీ అన్నమాట. సో ఇలా జస్ట్ ఎక్కువ స్పైసెస్ లేకోకుండా సింపుల్గా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను.
కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు బొరుగుల రెసిపీ చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని ప్లెయిన్ బొరుగులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ పప్పు చేశాను, ఈవినింగ్ స్నాక్స్ వేస్తున్నా కదా, ఆ పప్పు బొరుగులు మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే టమోటాలు, ఆనియన్, కొద్దిగా లెమన్, కొత్తిమీర, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా కజిన్స్ వాళ్ళంతా వస్తే కనుక ప్లెయిన్ బొరుగులు పప్పు చేసి ఆ పప్పు మిక్స్ చేసుకొని తినేటోళ్ళము. మీకు ఎంతమందికి గుర్తుందో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ రెసిపీ. సో అలాగే నేను డీప్ ఫ్రై చేశా కదా మిర్చి బజ్జీ, అవి కూడా కొంచెం స్మాష్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తినాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ పప్పు బొరుగులు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి మిక్స్ చేసుకొని. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చాలా రోజులు కూడా అయిపోయింది నేను తినేసి కూడా ఈ రెసిపీ. అంతే అండి, సింపుల్గా ఈ రెసిపీస్ ట్రై చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.